రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికగా ఇక్కడ తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ దిశగా ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి సంక్రాంతి తర్వాత అంటే డిసెంబర్ చివరి వారంలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రానుంది. తర్వాత దీనికి సంబంధించిన పూర్తి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల సంబంధించినటువంటిది గడువు ముగిసిపోయింది. సర్పంచులు లేరు, స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తూ ఉంది. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో పూర్తిగా అభివృద్ధి జరగట్లేదు. చెత్త తీయడానికి కానీ, డ్రైనేజ్ నిండిపోయినా, లైట్లు పోయినా, రోడ్లు పోయినా, గ్రామంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా చేయలేనటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికే కులగణన తర్వాత రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం గతంలోనే చెప్పాం, సంక్రాంతి తర్వాత ఎన్నికలు ఉండనున్నాయనేది. ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం జనవరి 7న నోటిఫికేషన్ రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. 21, 25, 30 మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు విడుదల కోసం కౌంటింగ్ కూడా ఏదైతే పూర్తిగా ఎన్నికలు అయిపోయినాక 3 విడతలు అయిపోయిన తర్వాత ఫలితాల కౌంటింగ్ కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేటువంటి అంశాలపైన కూడా క్లారిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం అయినప్పటికీ కూడా అక్కడ 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు కూడా అక్కడ పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సర్పంచ్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో. కానీ ఇక్కడ తెలంగాణలో పాత సంబంధించినటువంటి అదే ఇంప్లిమెంటేషన్ ఉంది. కేవలం 2 కుటుంబ సభ్యులు పిల్లలు ఉన్నటువంటి వారే, భార్యాభర్తకి 2 పిల్లలు ఉన్నటువంటి వారే పోటీ చేయడానికి అర్హులు. స్థానికంగా ఆయన వార్డు మెంబర్, ఆ వార్డులో పోటీ చేయాలనుకుంటే అక్కడ ఓటర్ అయి ఉండాలి, ఆ గ్రామంలో ఓటర్ అయి ఉండాలి. సర్పంచ్గా పోటీ చేయాలంటే సో ఖచ్చితంగా ఆయన ఓటు హక్కు కలిగి ఉండాలి. ఆ ప్రాంతంలో అనేటువంటి ఒక నిబంధన ఉంది. సో వీటన్నిటి ప్రకారం చాలా వేగంగా ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పావులు కలుపుతూ ఉంది. కులగణన తర్వాత ప్రభుత్వానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఆ కులగణనతో అనేటువంటిది భావిస్తూ ఉంది. సో దాంతో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతా ఉంది. జనవరిలో ఎన్నికలు కంప్లీట్ కానున్నట్టుగా తెలుస్తూ ఉంది చివరాఖరి వరకు. అంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి నిబంధనలకు సంబంధించి ఉన్న ఫిర్యాదులు సూచనలు ఏంటి? ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు సూచనలు అంటే ఇప్పటికీ చాలా మంది గతంలో సర్పంచులుగా పనిచేసిన వాళ్ళు, ఉప సర్పంచులుగా పనిచేసిన వాళ్ళు, ఈ రీసెంట్గా స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా బిల్స్ రావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. గత ప్రభుత్వం క్లియర్ చేయలేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలైనా వారి బిల్స్ క్లియర్ చేయలేదు. దాంతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతూ ఉంది. ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్, ఒక రోడ్డు మరమ్మత్తు చేయాలన్నా, స్ట్రీట్ లైటు కొత్తది పాతది పోతే కొత్తది లైటు మరమ్మత్తు చేయాలన్నా, అక్కడ కొత్తగా ఉన్నటువంటి వారికి అనుమతులు ఇవ్వాలన్నా, ఇల్లు కట్టుకోవడానికో లేకుంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి దాని విషయంలో రోడ్డు వేయడానికో ఇంకా ఇతరత్ర కారణాలు అక్కడ గ్రామ సర్పంచ్ లేకపోవడంతో పూర్తి స్థాయి పాలన సాధ్యం అవ్వట్లేదు. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. చెత్త కావచ్చు, ఇంకా ఇతరత్రకు సంబంధించిన గ్రామ అభివృద్ధి సంబంధించిన విషయాల్లో ఇనిషియేట్ తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. నిధులు కూడా పెండింగ్లో ఉన్నాయి. చాలామంది అభ్యర్థన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చుట్టూ, సెక్రటరీ చుట్టూ కాళ్ళు అరిగేలా, చెప్పులు అరిగేలా తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఒకవేళ ఎన్నికలు అయిపోతే దీని తర్వాత వెంటనే వాళ్ళ బకాయిలు రిలీజ్ అవుతాయి. కొత్త ప్రభుత్వం, కొత్త స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏర్పాటవుతుంది. కాబట్టి కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ స్థానిక సంస్థల్లో ఏర్పడే సర్పంచులు వీళ్ళంతా ఆధ్వర్యంలో గ్రామం అభివృద్ధి చెందుతుంది, గ్రామంలో ఉన్న సమస్యలు దూరం అవుతాయి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఫ్యూచర్లో ఇచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఇవ్వబోయేటువంటి పెన్షన్లు, వీటన్నిటి విషయంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో, ఆ కమిటీ ఆధ్వర్యంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటి కోసం సాధారణ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. గ్రామ స్థాయిలో ఇవన్నీ ప్రభుత్వ పథకాల నుంచి తీసుకుంటే గ్రామ అభివృద్ధి వరకు మొత్తం ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపడి ఉండడంతో ఈ ముడిని ప్రభుత్వం తెంచాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు జనవరి ఎండింగ్ లోపల పూర్తి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది కులగణనను దీనికి లింకప్ తీసుకోవాలనుకుంటుంది ప్రభుత్వం. కులగణన తర్వాత రిజర్వేషన్లు అమలు చేస్తే అధికార పార్టీకి కాస్త లబ్ధి చేకూరుతుంది స్థానిక ఎన్నికలు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. రైట్ మధు, పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని గ్రామీణ తెలంగాణ అంతా ఎదురు చూస్తుంది. త్వరలోనే దానికి తెర లేచే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే తెలంగాణ పంచాయతీ ఎన్నికలు జరగటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడుతుంది అని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడుతుందని చెప్తున్నారు. సో త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో డిసెంబర్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. జనవరిలో నోటిఫికేషన్ని రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆర్టీవీ దగ్గర ఉన్న కీలక సమాచారం మేరకు 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత జనవరి 21న తొలి దశ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత 2వ దశ జనవరి 25, 3వ దశ జనవరి 30న జరిగే అవకాశం ఉంది. మొత్తం 3 దశల్లో
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం